వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. చాలా రోజుల నుంచి ఈ ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి రెండు భిన్నాభిప్రాయాలు కలవాళ్ళు ఇద్దరూ కూడా తమ తమ వర్షన్ వినిపించడంలో అసలు తగ్గట్లేదు. అంటే మాది కరెక్ట్ అని టూ సైడ్స్ కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. ఐ థింక్ దీనికి ఫుల్ స్టాప్ పడడం ఎట్లా? రెండు అంటే బట్టలు వేసుకుంటాం మేము, మీరు చూసే దృష్టి మారాలి, మీరు చూసే చూపు మారాలని వాళ్ళు అంటున్నారు. లేదు, మిమ్మల్ని మీరు మీ బట్టలతో అంటే మేము ప్రాపర్గా ఉండలేకపోతూ ఉన్నాము, మేము డిస్టర్బ్ అవుతాము, ఫస్ట్ మీరు సరిగ్గా వేసుకోకపోతే మేము బాగానే ఉంటాము, మీరు సరిగ్గా వేసుకుంటే అని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకునే సిచ్యువేషన్స్ అయితే కనిపించట్లేదు. ఒక్క స్టాండ్ మీదకి వచ్చే అవకాశాలు అసలు అనిపించట్లేదు. మరి ఏంటి దీనికి ఫుల్ స్టాప్ పడేది ఎట్లా? ఈ గొడవలకి ఇంకా ఫుల్ స్టాప్ పడేది ఎట్లా? ప్రపంచంలో ఏ విషయం మీద కూడా ఎక్కడ కూడా ఒక అభిప్రాయానికి ఎవరు కూడా రాలేరు. సమాజం అంతా కలిపి ఒక అభిప్రాయానికి ఎప్పుడు రాలేదు. మీరు ఏ విషయం తీసుకున్నా సమాజంలో డిబేట్ అనేది 100% జరుగుతూ ఉంటుంది. కాకపోతే విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ బట్టల గురించి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ఎవరు బట్టలు వాళ్ళకి నచ్చినట్టు. ఇప్పుడు మీరు ఆడవాళ్ళందరూ ఏమంటారు, మేము సారీలు కట్టుకోవాలంటే మీరు దోతులు కట్టుకోండి అని వాళ్ళు ఈ రకరకాల కామెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారు. నేను చెప్పగలిగేది ఏంటంటే బట్టలు అనేది వాళ్ళ చాయిస్. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ చాయిస్. బట్టలు వేసుకోవడం వల్ల ఏమైందంటే మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. ఫస్ట్ మనం బట్టలు వేసుకోవడం అనేది ఏంటంటే కంఫర్ట్ కోసము, కాన్ఫిడెన్స్ కోసము. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, అప్పుడప్పుడు మంచి డ్రెస్ చేసుకుంటే నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి, కొన్నిసార్లు కంఫర్ట్ ఉంటుంది. సో బట్టలు అనేవి ఎప్పుడు కూడా ఒక కంఫర్ట్కి కాన్ఫిడెన్స్కి సంబంధించిన విషయాలు. అసభ్యంకరంగా లేనంత కాలం ఎవరు ఏ బట్టలు వేసుకున్నా కూడా అవి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే అనేది ఫస్ట్ పాయింట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీంట్లో రెండు భిన్నాభిప్రాయాలు ఏముంటుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళ మీద మగవాళ్ళ మీద బట్టల మీద కామెంట్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ధోతి కట్టుకోవచ్చు కదా అంటారు. ఇక్కడ టాపిక్ మనం ధోతి కట్టుకుంటామా లేకపోతే ఇంకోటి కట్టుకుంటామా, ఆడవాళ్ళు ఇంకో డ్రెస్ వేసుకుంటారు అనే టాపిక్ కాదు. టాపిక్ ఏంది అంటే నిండుగా బట్టలు వేసుకోవడం అనేది టాపిక్. కంపల్సరీ చీర కట్టుకోవాలని ఏం లేదు, రూల్ ఏం లేదు. నిండుగా బట్టలు వేసుకోమనే కాన్సెప్ట్ ని వాళ్ళకు నచ్చినట్టు చేసేసుకుంటున్నారు. వీళ్ళేం అసభ్యత అనేది మీ చూపుల్లో ఉంది అని వీళ్ళు అంటున్నారు. బట్టల్లో కాదు సంస్కారం అనేది మన మన నేను ఇప్పుడు బట్టల గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్పగలుగుతాయి ఏంటంటే బట్టల గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్పగలుగుతాయి ఏంటంటే ఫస్ట్ బట్ట అనేది ఎవరిష్టం వాళ్ళు. ఇవాళ కాన్ఫిడెన్స్ ఉండి వాళ్ళ ఈ డ్రెస్లో కాన్ఫిడెన్స్ ఉంది, కంఫర్ట్ ఉంది అంటే వాళ్ళకి నచ్చింది వేసుకోవడంలో 100% తప్పులేదు. కాకపోతే ఏంటంటే నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే మనకు ఒక సాంప్రదాయం అనేది ఒకటి ఉంది. ఇండియా అంటే ఒక కల్చరు, ఒక సాంప్రదాయము, ఒక లివింగ్ స్టైల్ ఉంది. బీయింగ్ ఏ ఇండియన్ నేను ఆ కల్చర్ని పాటించమని చెప్తాను అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఈ భూప్రపంచంలో చీర కట్టుకునే దేశాలు ఎన్ని ఉన్నాయి చెప్పు. మొత్తం ప్రపంచ పటాన్ని ఇట్లా వేసేసుకుంటే ఎందుకు ఇండియా అంతా మనకు ఎక్కడన్నా నేను ఏం చెప్తా, ఇప్పుడు ఒక అమ్మాయి చీర కట్టుకొని పోతుంది అనుకుందాం, సింపుల్ ఏమంటారు ఇండియన్ అంటారు. మరి అబ్బాయిలకి ఏమంటారు? యుఎస్ లో తిరిగే అబ్బాయిలు వాళ్ళని ఇండియన్ అని గుర్తుపట్టేది ఎట్లా? ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు మీ కల్చర్ కి అంత ప్రాముఖ్యత ఉంది. మమ్మల్ని ఎవడు గుర్తుపట్టకపోయినా మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ మిమ్మల్ని చూసే గుర్తుపడుతున్నా అని చెప్తున్నా నేను. మీరు అది కూడా గమనించకుండా మా మీద దాడి చేస్తున్నారు వాళ్ళ. మీరు ఒక ఇండియాకి మీరు రిప్రజెంటేటివ్ మేము కాదు అని చెప్తున్నా నేను. ఇండియన్స్ అయినా కూడా ఇప్పుడు ఒక అమ్మాయి చీర, ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టే, ఒక అమ్మాయి చీర కట్టుకుని ఇండియన్ అంటారు, అదే ఒక అబ్బాయి వేసుకోరు కదా అంటున్నా నేను. అట్లా అనేది అంత గుర్తింపు అంటే ఇండియా అనేది చీర కట్టుకోవడం ద్వారా అంత గుర్తింపు వచ్చింది భారతదేశంలో అని చెప్తున్నా నేను. రెస్పాన్సిబిలిటీ ఉందంటే ఆడవాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అని చెప్తాను. ఎందుకంటే మొత్తం మా పుట్టుక, మా జీవితము అన్ని మీయే కదా, మాకే ఉంది. ఇంకా అదే కదా మరి పుట్టుక మా జీవితం మీ చేతులు ఉంది. ఇంకా మాకెందుకు సపరేట్ గుర్తింపు అంటున్నా నేను. జన్మనిచ్చిన ఈ శరీరం గురించి అసభ్యత అవన్నీ అంటున్నారు కదా. ఏజ్ లో ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు, అది ఎక్కడైనా ఏ దేశంలో ఉండేదే. కాకపోతే ఏంటంటే దాన్ని రిప్రజెంటేషన్ అనేది ఎప్పుడు కూడా షుడ్ బి నీట్ అనే చెప్పాలా. అయినా చెప్పి అది అది ఒక అందుకు మంచిదే. ఏది ఆ చర్చలు ఎవరెత్తడం ఒక అందుకు మంచిదే, ఒక అందుకు చెడ్డది కూడా. ఎందుకంటే శివాజీ గారు వాడిన పదాలు ఉన్నాయి కదా, అవి రాంగ్ వేలు వెళ్ళిపోయింది. మొత్తం కంటెస్ట్ అంతా బాగానే ఉంది, ఆ పదాలతోనే
ఇది ఇప్పుడు ఇంత కాంట్రవర్సీ అయిపోయింది. ఆయన అదొకటి. చెప్పే విధానంలో కొద్దిగా ప్రేమతోని చెప్పుంటే అయిపోతుండే గానీ ఇక దాన్ని అప్పుడప్పుడు ఇట్లాంటి చర్చలు జరగాల్సిన అవసరం కూడా ఉంటది సమాజంలో. కానీ కొన్ని డేస్ కి అవి అట్లా. చల్లారిపుతాయి, అది ఆగిపోద్ది, తర్వాత వేరేది ఏదైనా వస్తది, కానీ ఇంకోటి వేరేది రావట్లేదా లేకపోతే ఏంటో తెలియట్లేదు, కానీ దీనికంటూ ముగింపు పడట్లేదు, అసలు వచ్చింది full కదా stop ఆల్రెడీ ఇప్పుడు పడట్లేదు. ఇంకోటి ఏదో కొత్తది ఏదో దేశం హిందువుల మీద నడుస్తుంది కదా మన ఓకే. భారతదేశం. సో అది వెళ్ళిపోయింది. మెల్లమెల్లిగా శివాజీ వెళ్ళిపోయి ఇప్పుడు దేశము, హిందువులు అన్ని నడుస్తుంది కాబట్టి అది వచ్చింది ఇప్పుడు ఇంకా. దీని తర్వాత ఉమ్, ఇంకోటి వస్తుంది. ఉమ్, అట్లా. ఉమ్, ఇంతకుముందు మనం అంతా పేపర్ చదివి నేర్చుకుంటుండే, ఇప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ చూసి నేర్చుకుంటున్నాం. అంతే తేడాలు ఏం లేదు. ఉమ్, విధానం మారిపోయింది అంతే. ఉమ్. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు కల్చర్ ఉంది కాబట్టి దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం పాటించాలని. మళ్ళా మహిళా సంఘాలన్నీ మా మీద దాడి చేయకుండా మా రిక్వెస్ట్‌ని అర్థం చేసుకోమని చెప్తున్నాం అంతే. ఓకే. ఓకే. మీకు నచ్చినట్టుగా ఆ! మమ్మల్ని డ్రెస్సింగ్ మాకు చేసుకోమని నచ్ చేస్తున్నారు. మాకు నచ్చినట్టుగా ఉండమని చెప్తలేదమ్మా. మీరు డిస్టర్బ్ భారతదేశం కాకుండా. మీ ఓకే. మా మీరు డిస్టర్బ్ కాకుండా. మేము డిస్టర్బ్ అయితే మాకు కావాలని సెకండరీ ఇష్యూ. భారతదేశం రిప్రజెంటేషన్ చేయమని చెప్తున్నాం మేము. ఓకే. కల్చర్‌కి ఆ మీరు బాధ్యత రిప్రజెంటేటివ్ మేమే మా మీద వేసుకుంటాం. అన్ని మీరు మాత్రం బాధ్యతలు తీసుకొని మీరు అదే. ఈ బాధ్యత కూడా తీసుకుంటే అయిపోతది కదా అట్లా. అదే బాధ్యతలు మా మీద వేయండి. ప్రపంచంలో మీకు నచ్చినట్టుగా మళ్ళీ మేము తిరుగుతాం. మీరు మొత్తం త్యాగం చేసేస్తున్నారు. ఒక్క త్యాగం కూడా చేసాడని అదే ఇలా ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు అన్ని కరెక్ట్ త్యాగాలు మాట చేస్తారు మీదకి కదా, ఈ వచ్చారు ఒక్క మీరు. త్యాగం కూడా చేసామని చెప్తున్నాను అంతే ఇంకా. మీకోసం త్యాగాలు చేయడానికి అదేంది మహిళలు పుట్టారు, కరెక్ట్. అరే మరి మహిళ అంటేనే త్యాగం కదా. ఎన్నో అలా త్యాగాలు అలా చేస్తే అలా రిక్వెస్ట్ చేసుకోండి మరి. మరి అదే చెప్తున్నా. ఎన్నో బూతులు త్యాగాలు తిడుతూ చేస్తేనే మీ వల్ల బూతులే అది అన్నట్టుగా మహిళల మాట్లాడద్దు. మీద ఎప్పుడు కూడా మనం నేనైతే ఎవరిని కూడా సహించను. ఎవరిని కూడా సహించనండి. మహిళల మీద ఎటువంటి అసభ్యకరమైన మాటలు కానీ, వాళ్ళని అట్లా చూడటం కానీ, అమర్యాదగా ప్రవర్తించడం కానీ అయితే అస్సలు నేను యాక్సెప్ట్ చేయను ఎక్కడ కూడా. అభిప్రాయం వేరు, మనం ట్రీట్మెంట్ చేసే విధానం వేరు. నాకు తెలిసినంత వరకు ఏ మహిళలైనా గౌరవాన్ని, కుసింత ప్రేమను కోరుకుంటారు తప్ప ఆయా రెండు ఇచ్చేస్తే అసలు ఇక వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మనల్ని కింగ్ లెక్క చేసుకుంటారు తప్ప వాళ్ళ దగ్గర నుంచి పెద్దగా కోరుకోవాల్సిన అవసరాలే ఉండవు. వాళ్ళకి ఇవ్వాల్సిన రెండు ఇచ్చేస్తే సరిపోద్ది అనుకుంటాను నేను. కదా, వాళ్ళు నా కోరుకునేది దానికి అదే, అంతకు నేను మించి అదే ఏముండదు. చెప్తున్నా. వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ఉమ్. కుసింత ప్రేమ చూపిస్తే వాళ్ళు అదే. జీవితాంతం కథనాలు చూసుకుంటారు అనేది నా కాన్సెప్ట్. మేము కొంచెం కాబట్టి బలహీనులము, మీరు మీరు కొంచెం అస్సలు మీరు బలహీనలే. మీరు అబ్బాయిలు, మీరు మేము మేము బలహీనులము, మీ పైనే మేము ఆధారపడి ఉన్నాము. మీ డ్రెస్సింగ్ బాగుంటే మీరు డీసెంట్, మీ డ్రెస్సింగ్ లోనే ఉంది ఇట్లా డీసెన్సీ అనేది. మీరు అంతే ఇట్లా కదా. అన్నారు. డీసెన్సీ అనేది మా బుర్రల్లో లేదు, మీ డ్రెస్సింగ్ లోనే ఉంది. మీరు డ్రెస్సింగ్ ప్రాపర్ గా వేసుకుంటే అప్పుడు మేము డీసెంట్ గా డ్రెస్సింగ్ అని ఉంటాము కాదు, మీరు అని. అర్థం చేసి కల్చర్ రూట్లోకి వెళ్తే మనము భూమాత అంటాము. ఎందుకు అదొకటే అది కల్చర్ కాదండి, అది అబ్బాయిలు కూడా డీసెంట్ గా ఉండడం కూడా కల్చరే. ఆ కల్చర్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అదే పెంచాలని చెప్తున్నా నేను కూడా. అబ్బాయిలు కూడా డీసెంట్ గా అబ్బాయిలను కూడా ఉండండి. పెంచాలని చెప్తున్నాం కాదండి మనము. ఇప్పుడు అబ్బాయిలను కూడా ఆ రకంగా పెంచగలగాలని చెప్తున్నాం అది మనము. అది ఆ కల్చర్‌ని మనము ఇద్దరు బోత్ ద సైడ్ చేయాలంటున్నా నేను ఇంకా. ఇటు నేనేమంటున్నానంటే, సైడ్ అటు సైడ్ రెండు ఎవరిపైన సైడ్‌లు కానీ చేయాలంటున్నా నేను అట్లా. అమ్మాయిలకి ఏమైనా ఇబ్బందులు అయినప్పుడు కూడా ఇవాళ శివాజీకి సపోర్ట్‌గా కొన్ని లక్షల మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. శివాజీని హీరో చేశారు. ఎవరికైనా ఒక అమ్మాయికి ఏమైనా అన్యాయం జరిగినప్పుడు ఇంతమంది ఏమైపోయారు? వాళ్ళు కూడా ఒక స్టాండ్ తీసుకొని వాళ్ళకి సపోర్ట్‌గా సెలబ్రిటీస్ కానీ, ఇంకెవరైనా కానీ స్టేజ్ పైకి వచ్చి మీరు ఇలా చేయకండ్రా, ఇలా ఇది మన కల్చర్ కాదు అని నేను ఎన్నో సార్లు ఎవరు చెప్పినా నేను. మాట్లాడు? మీరు నేను కాదండి. లక్షల సార్లు ఇవాళ చెప్పినా. సోషల్ మీడియాలో కలకత్తా రేపు జరిగినప్పుడే చెప్పిన. కలకత్తాలో ఒక రేపు జరిగినప్పుడు, మహిళల మీద అఘాయిత్యం జరిగినప్పుడు నేను 1,00,000 సార్లు చెప్పినా నేను. మగ పుట్టుక పుట్టితే నాకే జీవితం మీద విరక్తి కలుగుతున్నది. మన ఇజ్జతంతా తీసి పడేస్తున్నారా నాయన. మనం రక్షణగా ఉండి కాపాడుకోవాల్సిన వ్యక్తుల్ని, నువ్వు ఒక వ్యక్తిని సాధించుకోవడం అనేది ప్రేమ ద్వారానో, లేకపోతే మంచితనంతోనో సాధించుకోవాల్సింది పోయి, అఘాయిత్యాలు చేయకండ్రయ్యా, అందరిని గౌరవించండి అని నేను ఆ రేపు కలకత్తా రేపు చేసేటప్పుడు నేనే చెప్పిన నేను. అత్యంత దారుణమైన సంఘటనలు అవన్నీ జీవితంలో. మనం అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించొద్దు. మనం మంచి కల్చర్ నేర్పాలా. అందరికీ నేను భారతదేశంలో అందరికీ అదే చెప్తున్నా నేను. మన కల్చర్ రూటెడ్ కల్చర్ నేర్పాలా. గౌరవించడం నేర్పాలా. అన్నీ నేర్పమని చెప్తున్నా నేను కూడా అందరికి, ప్రతి ఒక్కరికి. ఒక సెలబ్రిటీస్ కి అట్లా కూడా చాలా మందికి రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఇలాంటివి జరిగినప్పుడు ఎవరి వల్ల జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతోంది అని స్టేజెస్ పైకి వచ్చి మన దగ్గర ఎక్కగానే అది అదే మాట్లాడాలి కదా, అదే దానికి అంటున్నా. మన సంబంధించి. దగ్గర అదే ప్రాబ్లం చెప్తున్నా కదా. మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉమ్, కంపారిజన్ టు ఫారిన్ కంట్రీస్‌తో పోల్చుకుంటే చాలా తక్కువ. ఉమ్, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఉమ్, సామాజిక బాధ్యత అంటే ఏందంటే ప్రతి దాంట్లో నేను ఇప్పటికి కొన్ని వందల సార్లు చెప్పినా, మళ్ళా చెప్తున్నా ఏందో చెప్పనా, ప్రతిరోజు ప్రపంచంలో అంటే మన భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి తన జీవితంలో రోజుకొక 10 నిమిషాలు, ఉమ్, ఎక్కువద్దు, రోజుకొక 10 నిమిషాలు ఉమ్, సమాజం కోసం గడిపితే చాలు అంట నేను. ఉమ్, 10 మినిట్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఉమ్. డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి ఇండియాలో. సామాజిక బాధ్యత ఎంతమందికి ఉంది చెప్పండి. ఎక్కడ పడితే అక్కడ చెత్తేస్తారు, ఎక్కడ పడితే అక్కడ చెత్తేస్తారు. Correct. ఓకే, ఫారిన్ కంట్రీస్ పోతే ఎంత నీట్గా ఉంటాయి.
మరి మనం ఎందుకు అంత నీట్నెస్ మెయింటైన్ చేయలేం? ఇంటి మట్టుకే ఉంటది వాళ్ళకి. ఎందుకు మెయింటైన్ చేయలేం? ఎందుకంటే ఉమ్. సామాజిక బాధ్యత బాధ్యత లేదు. నేను నా అనే స్వార్థం. ప్లాస్టిక్ పడేస్తారు, చెట్లు కొట్టేస్తారు, చెరువులు అవి చేస్తున్నారు. ఉమ్. అందరూ ఇంతకుముందు కూడా చెప్పినది ఏంటంటే అందరం మనం బతికేది మన కుటుంబం కోసం, మనం పిల్లల కోసం అని చెప్తుంటాం డైలాగ్. దిస్ ఇస్ ద డైలాగ్ ఫర్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఉమ్. నేను కూడా ఉమ్. నా పిల్లల కోసము, నా కుటుంబం కోసము నేను తెల్లవారునాన కష్టపడుతున్నా అని చెప్తున్నా. ఇప్పుడు నా పిల్లలకి నేను ఏమి ఇవ్వాలా? బ్యాంక్ నిండా డబ్బులు ఇవ్వాలనా? లేకపోతే ఒక అందమైన ప్రపంచాన్ని ఇవ్వాలనా? ఇది నమ్ముకుంటున్న క్వశ్చన్. ఉమ్. ఓకే. మంచి మనుషుల మధ్యలో, మంచి వాతావరణంలో, ఒక మంచి క్లీన్ ఉన్న రోడ్స్, ఒక మంచి ఉమ్. పచ్చని గాలి ఇవి ఇచ్చేయాలనా? లేకపోతే వాళ్ళని బ్యాంక్ నుండి డబ్బులేసి ఈ పొల్యూషన్ చచ్చిపోమని చెప్పాలనా? నేను అదే చెప్తున్నా. డబ్బు అనేది ప్రాధాన్యత కాదు జీవితంలో. డబ్బు ఉమ్. అనేది బతకడానికి మాత్రమే పనిచేస్తుంది తప్ప, మనం మన పిల్లలకి మంచి సమాజాన్ని, మంచి పర్యావరణాన్ని, మంచి గాలిని, ఉమ్. ఓకే, మంచి సమాజాన్ని మనం అందించాలని చెప్తున్నా. మీరు ఇంత మంచి మాటలు చెప్పినప్పటికీ కొన్నిసారి కమెంట్స్ చూస్తే మరి ఇప్పుడు మరి ఎందుకు సంపాదిస్తూ ఉన్నావు, ఎందుకు ప్రోగ్రామ్ చేస్తున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే వాళ్ళు కూడా ఈ సొసైటీలో ఉన్నారు, ఈ ఉన్నారని సమాజంలో చెప్తున్నారు కదా. ఉన్నారు. నేను ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నాకు తెలిసి ఒక 250 కుటుంబాలను చూస్తున్నాను నేను. 250 కుటుంబాలు నా మీద ఆధారపడి ఉన్నాయి. గత 15 సంవత్సరాల నుంచి నేను ఒక 250 మంది కుటుంబాలని నాకున్న శక్తి మేరకు సాధ్యమైనంత వరకు ఫస్ట్ తారీఖు నేను ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళని నేను కాపాడుకుంటున్నా, వాళ్ళని సాధగలుగుతున్నా, వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలను తీర్చగలుగుతున్నా, వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు నేను సపోర్ట్ చేయగలుగుతున్నా. ఇప్పుడు నేను ఎందుకు సంపాదిస్తున్నా అంటే ఏంటంటే, ఇది ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తే నమ్మడు అసలు, కానీ ఇప్పుడు చెప్పి కూడా వేస్ట్ అది, ఎందుకంటే ప్రపంచానికి సంబంధం లేదు కాబట్టి. చెప్పండి. ఇప్పుడు సంపాదిస్తున్నాను నాకు నేను నాకు ఎన్ని కోట్లు ఆస్తున్నాను అది నా బ్యాంకులో ఏముండదు, ఎప్పుడు ఏముండదు. బీయింగ్ ఏ పర్సన్ నేను ఒక 3 పూటలు తిండి, తిరగడానికి ఒక కారు, వేసుకోవడానికి మంచి బట్టలు చూసుకుంటా తప్ప ఇంక మిగతా పైసలు ఉన్నాయా లేవా నేను పట్టించుకుని ఎప్పుడు అసలు పట్టించుకునే పైసలు. అది చాలా మంది ప్రపంచానికి తెలియదు అది. నేను పైసలు ఉన్నా పైసలు లేకపోయినా బ్యాంకులో 10 కోట్లు ఉన్నా ఒకటి తిరుగుంటా, అప్పుడప్పుడు 10 రూపాయలు లేకున్నా కూడా అట్లే ఉంటాను నేను. ఎందుకంటే ఒక స్టేజ్ దాటిపోయినాం మనం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న కొన్ని లక్షల సమస్యలు చూసి, దేశాలు తిరిగి, సమాజాన్ని చూసిన తర్వాత మొన్న మీ ఇంటర్వ్యూలో చెప్పినట్టు నాకు కూడా నేను ఇప్పుడు నేను సమాజానికి తిరిగేయాల్సిన అవసరం వచ్చింది. ఇన్ని రోజులు సమాజం నన్ను సాధింది, మంచికో చెడుకో ఇన్ని రోజులు సమాజం నన్ను సాధింది. ఇప్పుడు సమాజాన్ని నేను సాధాల్సిన బాధ్యత వచ్చింది అంటే చెప్తున్నా నేను. సమాజానికి ఒక మంచిని పెంపొందించి, ఒక మంచి వాతావరణం పెంపొందించి, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసి, అందరినీ మంచిగా చూసుకొని, ప్రశాంతంగా అందరినీ డెవలప్ చేసి, అందరి కష్టాలు తీర్చగలిగే సమయం వచ్చింది. ఇప్పుడు నాకున్న క్యాపబిలిటీకి, నాకున్న ఆపర్చునిటీస్కి సాధ్యమైనంత వరకు మనిషికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వచ్చేసిన నేను. అట్లనే ప్రతి ఒక్కరు నేను అనేది ఏంటంటే ఒక బాధ్యత తీసుకుంటే సామాజిక స్పృహ పెరగాల అనేది నాకు. ఎందుకంటే అప్పుడప్పుడు ఏం బాధ అనిపిస్తుంది అంటే, మన దగ్గర చదువులు అంటే బీటెక్, టెక్నికల్ అన్ని మన దగ్గర చదువుల కింద గుర్తిస్తారు. ఇప్పుడు జర్నలిజం పెద్ద చదువు కింద చూడరు మన దగ్గర తెలంగాణలో. ఓకే. లేకపోతే పర్యావరణం గురించి చదివితే చూడరు, ఎకనామిక్స్ చదువుతాడు చూడరు. ఓకే. ఎవడన్నా పుట్టుకున్న సిఈసి అనే కోర్సే భయం అయిపోయిందట. నేను సిఈసీ చేసిన, సిఈసి అనే కోర్సే భయం అయిపోయిందంట. మన ఏదో వచ్చి మా చిన్న అబ్బాయికి చదివిద్దాం అసలు ఆ కోర్స్ లేదు డాడీ అన్నాడు. ఇది కూడా మాయం చేసినారు అయ్యా అనుకున్నా నేను. అంటే మనకు ఒక మనిషికి విజ్ఞానాన్ని పెంపొందించే కోర్సులన్నీ మాయం చేస్తూ జనాలు ఎట్లా తయారైందంటే, గవర్నమెంట్ అయినా జనాలైనా కోర్స్ అంటే బీటెక్కే, ఓకే, కోర్స్ అంటే మెడిసినే, కోర్స్ అంటే ఇవే అని చెప్తున్నారు తప్ప, కోర్స్ అంటే ఒక సోషలిస్టో లేకపోతే ఒక పొలిటీషియనో లేకపోతే ఈ థియోట్రాట్స్, ఈ కళలు పెంపొందించేది, ఇవన్నీ కోర్స్ కింద మన దగ్గర ఎవరైనా వాడు పిచ్చితో చేయాలి తప్ప సమాజంలో ఈ కోర్సు చేయని చెప్పేటోడు లేడు. పుడుకున్నాడున్న ఏదన్నా నేను పాలిటిక్స్ అవుతున్నా అంటే అని మనకైతే మన తెలంగాణలో అయితే అట్నే చూస్తారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అట్నే చూస్తారు. నార్త్ ఇండియాలో ఎట్లుందో మనకు తెలియదు. కాబట్టి చదువు అనేది మనిషికి విజ్ఞానాన్ని ఇవ్వాలి తప్ప, మనకి టెక్నికల్ కోర్సులు అనేటివి ఇంపార్టెన్స్ అయినా కూడా వాటికంటే ఎక్కువ ఇవే కదా. ఎవరు చెప్తున్నారు వీటి గురించి? ఎవరు చెప్పట్లేదు. అది కాబట్టి నేను ఇప్పుడు ఈ బట్టల పంచాయతీ అనేది ఇంకా అందరు కలిసి బట్టల పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టేసి, సమాజానికి సంబంధించిన మన మంచి పనులు ప్రతి ఒక్కరు తన బాధ్యత కింద డైలీ ఒక 10 minutes, ఎక్కువ నేను ఎక్కువ అడుగుతాను, డైలీ ఒక 10 minutes చేయండి.
సమాజంలో విపరీతమైన మార్పులు వస్తాయి. మంచి మెసేజ్ చెప్పారు. Right. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.